హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. వారియర్స్ కంద ఇంకా డబుల్ స్మార్ట్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ తర్వాత మన రాంపోతినేని గారు తీసిన సినిమా మా అందరికి తెలిసిందే. ఫ్యాన్ బాయ్ మూమెంట్ లాగా సినిమా పేరు మర్చిపోయిన ఆంధ్ర తాలూకా మూవీ. అండ్ ఇంకా మూవీ వాస్ బాగుంది, నెంబర్ 1 మూవీ. మూవీ బాగుంది. అండ్ ఇంకా స్టోరీ విషయానికి వస్తే స్టోరీలోకి వెళ్ళకుండా ఒక నిమిషం ప్లీజ్ మన ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకా స్టోరీ విషయానికి వస్తే మన ఒక ఫ్యాన్ బాయ్ ఎలా ఒక నార్మల్ పర్సన్ ఎలా ఒక విలేజ్ నుంచి ఎలా ఒక స్టార్ హీరోకి ఫ్యాన్ అవుతాడు, తర్వాత ఎలా మీట్ అవుతాడు అనేది ఈ స్టోరీ లైన్ వచ్చేసి నార్మల్ స్టోరీ లైన్ ట్రైలర్లో చూసింది మనకు మ్యాక్సిమం అనేది. ఇక దాని చుట్టూ మనకు మంచి యాక్టర్స్, ఇంకా భాగ్యశ్రీ గారితో లవ్ ఇంకా కామెడీ ఫస్ట్ హాఫ్లో అలా చకచక వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి చిన్న డిస్ట్రాక్షన్స్ అనేవి ఉంటాయి, ఇంకా అది కామన్ అయ్యేది. అండ్ ఇంకా మనకు సాంగ్స్ విషయానికి వచ్చేస్తే ఒక సాంగ్ ఉంటుంది, మంచిగా విజిల్స్ కూడా వేయచ్చు, అంత బాగుంటుంది. యాక్చువల్లీ హమ్ చేయాలంది కానీ మనం అంత హమ్ చేయలేము. అండ్ ఇంకా కామెడీ కూడా బాగుంటుంది. అండ్ ఇంకా మనకు మూవీలో వచ్చేసి సూర్యసాగర్ ఎప్పటికీ గెలవనే డైలాగ్ ఉంటుంది కదా, ఆ డైలాగ్కి జస్టిఫికేషన్ ఎలా అనేది సెకండ్ హాఫ్లో మీరు చూస్తారు. ఒక ఫ్యాన్ బాయ్ను మీ స్థానికులోనే కలవడం, చిన్న డిస్టర్బెన్స్ వస్తాయి, ప్లీజ్ ఇగ్నోర్. నెక్స్ట్ టైం ఇంకా క్లారిటీగా చేయడానికి నేను ట్రై చేస్తాను. బట్ మూవీ వాజ్ సింపుల్ సూపర్. ఫస్ట్ హాఫ్ చాలా స్పీడ్గా అయిపోతుంది, సెకండ్ హాఫ్ వచ్చేసి ఊరు సమస్య అనేది కొంచెం డిస్ట్రాక్ట్గా అనిపిస్తాయి. ఫైనల్లీ మూవీ వాజ్ సింప్లీ సూపర్. ఈ సినిమాలో కామెడీ అన్నీ బాగున్నాయి. అండ్ ఇంకా మిస్టర్ పోలిశెట్టి సినిమా తీసిన డైరెక్టర్ ఎలా హ్యాండిల్ చేస్తాడో అనుకున్నాను, బట్ ఇట్ వాజ్ నైస్. అండ్ ఇంకా రామ్ గారిని చాలా ఇయర్స్ తర్వాత ఒక లవర్ బాయ్ లాగా చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి సినిమాలు తీస్తేనే బెటర్ అనిపిస్తుంది రామ్ గారు, ఎందుకంటే ఆ సినిమాలు అవన్నీ చాలా మాసిజం అవి అంత బెటర్గా లేవు. ఈ సినిమాలు అయితే చాలా బెటర్గా ఉన్నాయి. ఈ సినిమాని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, మంచి హిట్ అయితే కొట్టాడు. అంతగా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పలేం కానీ పర్లేదు, యావరేజ్ టు అబోవ్ యావరేజ్ అయితే మూవీ ఉంటుంది. ఒకవేళ మీరు మూవీ చూస్తుంటే సినిమా ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మూవీ వాజ్ సింప్లీ సూపర్, చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సింప్లీ సూపర్ మూవీ. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ ఇంకా కామెడీ, రొమాన్స్ అంతా బాగానే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.